గుడ్ మార్నింగ్ గైస్. ఫెస్టివల్లో ఈరోజు వచ్చేసి థర్డ్ డే. సో కనుమ. సో హ్యాపీ కనుమ టు ఆల్. సో కనుమ గురించి నీకేం తెలుసు అన్న? కొంచెం ఒక 2 లైన్స్లో సింపుల్గా చెప్పేసి. కనుమ రోజు ట్రావెలింగ్ చేయొద్దని తెలుసు. ట్రావెలింగ్ ఓకే. పండగకి ఎవరైతే ఊర్లోకి వెళ్తారో వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయితే ఈరోజు అయితే వెళ్ళదు, అయితే రేపు వెళ్ళాలి, లేకపోతే నిన్న వెళ్ళిపోవాలనా? ఓకే. ఏం ముగ్గేస్తున్నావు మరి ఈరోజు? రథం. కనుమ రోజే ఎందుకు వేస్తారు రథం? ఆ విషయం తెలుసా? తెలీదు. ఓకే గైస్, మీకు కనుక కనుమ రోజు రథమే ఎందుకు వేస్తారో మీకు తెలిసే కామెంట్లో చెప్పండి. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాయ్. ఎనర్జీ డ్రింక్ కావద్దా నీకు ముగ్గు వేయడానికి? చాయ్ తాగుతున్నావు ఫస్ట్? అది ఎనర్జీ డ్రింక్ కాదు. మేము కూడా అదే చేస్తున్నాం ఇప్పుడు. మొత్తం సంవత్సరం మొత్తం చేస్తావా? సంవత్సరం మొత్తం కాదు, మా నానమ్మ మక్క రొట్టె చేసిస్తుండే గది వేసుకొని తింటుంటే అయిపోయి కడుపు నిండుతుండే. మక్క రొట్టెలు తింటుంటే బతుకుతుంటే పూరీలు పూరి వేసుకోండి. మీకేమో ఇప్పుడు పూరీలు అవి ఇవన్నీ ఇప్పుడు తిందామంటే అరుగుతలేదు. పాపమ్మ వద్ద ముగ్గేద్దామని రెడీ అయ్యేసరికి వాషింగ్ మిషన్ నీళ్ళని మొత్తం వాకిలంతా వేసింది. ఇప్పుడు వేస్తే రాదు అది ఇంట్లో వద్దా? అంటే ఇప్పుడు ఆడినాకనే వేయాలనా? ఏంది రాలేదు మమ్మీ, బాత్రూంలో పెట్టాలి పైపు. కానీ ఇంకేం ఆదుకున్నది కానీ ఏం చేస్తున్నావు వద్దా? దొడ్డుప్పు. అది కలర్ ఫిల్లింగ్ ఈజీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ట్రై చేస్తున్నాను. ఓకే. అదంతా అంటుతుందా దానికి ఇప్పుడు ఉప్పుకి? ఈజీగా ఫిల్ చేయవచ్చు. ఎక్కువైనట్టుంది కలపడానికి. మమ్మీ కొంచెం పెద్దది తీసుకో, అది ఇట్లాంటిది పేపర్. చాలు గిన్నె. ఓకే, ఇప్పుడు ఇది మెరూన్ కలర్ అయిపోయిందా? ఓకే, ఇంకేమైనా కలర్? ఇది ఒకటైతే చూద్దాం, బాగుంటుంది. ఓకే, డన్. రథం ఎందుకు ఇస్తారే కనుమ రోజు? మరి ఏం తెలుసు నీకు? అమ్మమ్మ ఆ తోముకుంటే ఏమైతుంది? అరే ఆగే, ఎందుకు వేస్తారు? అయిపోయింది. కర్మ రథం ఏమేమో అంటుంది, రథం మీకే చూతారంట. ఓకే, నీకు తెలుసు. ఇంకోసారి అడగద్దా? మా అత్తయ్య 15 చుక్కలు ముగ్గేస్తుంది. ఎన్ని చుక్కలు అత్తయ్య? అది 11 చుక్కలు. చందు ఆరొచ్చేసరికి చందా సందా అత్తయ్య ముగ్గు. నువ్వు వేసింది ఇదేనా ఈ దొడ్డుప్పు? ఓకే. టూల్స్ అవసరం లేకుండా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఉప్పే బాగా పడుతుంది, కలర్ కొంచెం పడుతుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఉప్పుది? ఈ దొడ్డుప్పుది 10 రూపీస్ కేజీ ఉండొచ్చు. తక్కువే అయితే.
ఏం కలర్ ఇందే చెప్పడానికి అన్ని పెట్టుకున్నాను. ఏం పెట్టమంటావు? తెల్లది నిన్న దానితోటన్నా ఇంకా ఈ జాలితో గీస్తే ఇంకెక్క మంచిగా వస్తుంది కదా. నిన్న రాలేదు, కొన్ని కలర్స్ రాలేదు. దీనితోట అదేంటిది కీర్తి? గణపతి రెడ్ బెల్టా? అదే ఇట్లా నడుపుకి పెట్టుకుంటారు కదా, అదే అది అట్లా లేదా? ఇది ఎంత డేసిర్ కీర్తికి కలర్? సాల్ట్, రాక్ సాల్ట్. కల్లుప్పు మసాలా చాందే, కల్లుప్పు చాందే, కల్లుప్పు. ఇక్కడ ఏం కలర్ వేయాలి? ఏడా ఆడనా? ఆరెంజ్. మరి ఎందుకు అడిగినా? రెడ్డి వాళ్ళు ఒకసారి అయిపోయిందా రెడ్డిగా? కొంచెం ఉంచు, ఇది తిలకంకి. అంటే ఇది కొంచెం ఎర్ర అన్నం చేసేవాళ్ళు. తినే అది టిఫిన్ అని అది డిస్ట్రిక్ట్ కదా. అట్లా వేయద్దు కీర్తి, చిన్న సర్కిల్ ఒకటి వేయాలి, మళ్ళీ బయటకి అవుట్ లైన్ ఒకటి వేయాలి. తెలుసు, అది ఉప్పు కాబట్టి ఇట్లా అంటుంది అన్నట్టుగా. ఉప్పు రాళ్ళు అంటారు కదా, అందుకే ఎవరైనా పెయింటింగ్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో టైపించిన దాని ఖర్చు రాదు కావచ్చు కీర్తి. స్టోన్స్. కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఉప్పు స్టోన్స్ అంటే ఏంటన్నట్టు ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు అయిపోతుంది. ఏంటి? సాల్ట్ స్టోన్స్ అన్నది. రాక్ సాల్ట్. మరి ఉప్పు దొడ్డు ఉప్పే మమ్మీ. సరిపోతుందా కీర్తి? ఆ పై ఈ పయ్యకి సరిపోతుంది. సాల్ట్ వేద్దాం, వేరేది మొత్తం పోసేసి పోసి సరిపోదు, పెద్దరాళ్ళు ఉన్నాయి. సరిపోదు. సరిపోతుంది మొత్తం అయితే. ఎందుకంటే కొంచెం అంత తీసి అందుకు గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ చెప్పే. ఏడుకోతున్నావు? మొత్తం మా ఇంట్లో అలసలు చేస్తున్నా. నేను ఎంత అయింది? 5 లక్షలు. మనకేనా అవి? ఎట్లుంది, బాగుందా? మరి నీ పై అంత ఒకటే కలర్ లేదా గణపతికి? బాగుందా? నాకు నచ్చుతలేదు అది. ఎల్లో కలర్ వేసి అదేమంటారు, అవుట్లైన్ వేయాలి, వేసినాక మంచిగా ఉంటుంది. దీనికి బాగా తెలుసు. తొక్కిండా? ఏ నిండింది? ఉన్నది ఖరాబ్ చేస్తాడు. అటు అడగొట్టకురా కార్తీ. మళ్ళీ దగ్గర జరుపుకోవచ్చు. గ్రీన్ దాంట్లో వేస్తున్నా, ఆరెంజ్ కలర్ దాంట్లో ఒక సైడ్. బాయ్. సుందేల్క కాదు, సుందేల్క కాదు, కొంచెం అది బాడీ బిల్డింగ్ చేసింది ఇది గుంజాలని. అది జిమ్కై బాడీ బిల్డ్ చేసి దొడ్డుగా అయింది. సుందేల్క అయింది. సుందేల్క కొంచెంనే ఉంటుంది కానీ ఇంకెప్పుడో గాలి వస్తుంది మళ్ళీ. అందుకే ఉప్పు కలుపుతుంది కొట్టుకోవద్దని. అది చెప్పింది సరే చేసి తెల్లుప్పు. ఈ కీట మీ తెల్లుప్పుతో టేస్ట్ గైస్.
సుందేల్ కా అని చెప్పి ఈరోజు ఈ కనుమ బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి